వెల్కమ్ టు ఐడి పాడుతా తీగ. ఓ 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఓ ప్రోగ్రాం. బాలు గారి మానసపుత్రిక. ఇలాంటి ఓ ప్రోగ్రాం మీద గత 2 రోజులుగా అలిగేషన్స్ వస్తున్నాయి. సింగర్ ప్రవిస్త, ఆ అమ్మాయి ఈ ప్రోగ్రాంలో తనకు అవమానాలు ఎదురైనాయని, తనని తొక్కేశారని, కావాలనే తనని ఎలిమినేట్ చేశారని జడ్జిల పైన, ముఖ్యంగా సునీత గారు, కీరవాణి గారు, చంద్రబోస్ గారు, వీరందరి మీద అలిగేషన్ చేసింది. వీరితో పాటు ఆ ప్రోగ్రాం యొక్క కంపెనీ ఏదైతే ఆ ప్రోగ్రాం నిర్వహిస్తుంటుందో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, వాళ్ళ మీద కూడా అలిగేషన్ చేసింది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది? ఈ నేపథ్యంలోనే సునీత గారు కూడా ఈ విషయం మీద స్పందించారు. అలాగే ఆ కంపెనీ యజమాని అయినటువంటి ప్రవీణ గారు కూడా స్పందించారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది? అక్కడ ఏమన్నా మనకు తెలియని అంశాలు ఉన్నాయా? ఇలాంటి అన్ని విషయాలను శేఖర్ భాషను అడిగి తెలుసుకుందాం. హాయ్ శేఖర్ గారు. హాయ్ అండి. సార్, ఇప్పుడు పాడుతా తీగ అనగానే మనందరికీ బాలు గారు గుర్తొస్తారు. ఆయన ఆ ప్రోగ్రాం బతికున్నంత కాలం ఆ ప్రోగ్రాంని తన మానసపుత్రికలాగే ట్రీట్ చేశారు. బట్ ఇప్పుడు చూస్తే గత 2 రోజులుగా ఆ ప్రోగ్రాం మీద రకరకాల వార్తలు, రకరకాల అలిగేషన్లు వస్తున్నాయి. అంటే చూస్తుంటే కాస్త బాధగా ఉంది. బట్ అక్కడ నిజాలు ఏంటి అనేది మనకు తెలియవు. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఆ, ఈ ప్రవస్తి అనే అమ్మాయి నాకు ఒక చిన్న సంబంధం ఉంది. అవునా? చిన్న పిల్లగా ఉన్నప్పుడు అప్పుడే ఆవిడ సినిమాలో పాటలు పాడారు. అంటే ముఖపరిచయం లేకపోవచ్చు కానీ ఒక సినిమా ద్వారా మా ఇద్దరికి కనెక్షన్. ఎలా అంటే సంగీతం గారు తీసిన వెల్కమ్ ఒబామా అని ఒక సినిమా వచ్చింది. అవును. దాంట్లో నేను ఒక పాత్ర పోషించాను. దాంట్లో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. యాక్చువల్గా అది ఎంత సరగసీకి సంబంధించిన సినిమా. సో ఆ బొడ్డోడుని సరగేట్ చేస్తే పడతాడు. ఇంకా వాడికి సంబంధించిన వాయిస్ కానీ వాడు పాడే ఆ పాటని ఈ ప్రవస్థితో పాడించారు. ఓకే. సో అలా మా ఇద్దరికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వెల్కమ్ ఒబామా. సో ఆ పాటల రికార్డింగ్ అవన్నీ ఉన్నప్పుడు కూడా నేను కొంచెం ఆ స్టూడియోస్ దగ్గరికి వెళ్దామని. బట్ అంత చిన్న ఆవిడ చెప్పినట్టు, సునీత గారు చెప్పినట్టు అందరూ కూడా నాకు తెలిసిన చాలామంది సింగర్స్తోనే మాట్లాడా ఇది జరిగిన తర్వాత. చిన్న పిల్లకి ఏం తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఇట్లా చేసి ఎందుకు కెరీర్ నాశనం చేసుకుంటుంది, ఎవరు అట్లా అనుకోరు. ఇప్పుడు నీ గెలుపుకి ఓటమికి నువ్వు ఓడిపోయినంత మాత్రాన వాడి వల్ల వీడి వల్ల అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో కొంచెం ఆ పిల్ల మైండ్ అప్సెట్ అవ్వడం వల్ల ఇట్లా చేస్తుంది తప్ప ఎవరు అటువంటి చేసే ఇది కూడా ఉండదు దాంట్లో. అంత అంటే నేను మాట్లాడిన సింగర్స్ అందరూ కూడా అదే ఒపీనియన్ చెప్పారు. చాలామందితో మాట్లాడాను నేను ఈ విషయంలో. ఎందుకంటే నాకు వరుస పెట్టి ఫోన్లు వస్తున్నాయి అండ్ నేను కూడా దీంట్లో క్లారిటీ తీసుకుందాం మాట్లాడేమని చెప్పి. సో అందరూ ఆమెను వాత్సల్యంతోనే చూశారు తప్ప ఎవరు కూడా ఇట్లా ఎక్స్పోజింగ్ చేయమని కానీ ఇట్లా అలా అని ఉంటారు. ఏదైనా సరే ఒకవేళ ఈ డ్రెస్ బాగపోతే ఈ డ్రెస్ అని చెప్పి దాన్ని కూడా మనం ఏదైనా సరే దాన్ని ఏమంటారంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే రెండో భార్య చెడ్డది అన్న యాంగిల్లో చూడొచ్చు. సో ఆవిడ తీసుకునేది కరెక్ట్గా తీసుకోలేదు అన్నట్టుగానే అనిపిస్తుంది. అండ్ ఒకవేళ కనుక అటువంటివి జరిగినా కూడా అంటే లైక్ ఈ మధ్యకాలంలో టీఆర్పీల కోసం ఇటువంటివి చేస్తున్నారనే ఇవి కూడా వస్తుంటాయి. అంటే ఎక్స్పోజింగ్లు ఇవన్నీ కూడా చేస్తేనే ఎక్కువ రేటింగ్లు వస్తాయి అని. బట్ పాడుతా తీయగాకున్న ఆడియన్స్ బేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. అది ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామ్గా బాలుగారు అవును మానసపుత్రికగా వచ్చిన ప్రోగ్రామ్ అది. సో అటువంటి ప్రోగ్రాం పైన ఇటువంటి నిందలు వేయడం, ఇప్పుడు నిందలు ఎవరన్నా వేయచ్చు, నువ్వు వేయచ్చు, నేను వేయచ్చు, లేకపోతే ఎవరైనా వేయచ్చు. కానీ ఏదైనా సాక్ష్యాలు చూపించకుండా నిందలేస్తేనే ఇది ప్రాబ్లం. అమ్మాయి ఒక్క సాక్ష్యం ఏమైనా చూపించిందా? తనకు జరిగిన పరిస్థితులు ఇవన్నీ చెప్తుంది కానీ చెప్పడమే తప్ప సాక్ష్యాలు ఒక్క సాక్ష్యం కూడా లేకుండా ఇలా జరిగింది అని చెప్పడం. బట్ ఇప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఇన్ని డ్రెస్సులు వేసింది ఈ అమ్మాయి, ఈ డ్రెస్సులన్నీ చూడండి, ఎక్కడ ఇటువంటి డ్రెస్ మేము వేయించాము అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు సునీత గారు కూడా క్లారిఫై చెప్పడం జరిగింది. చాలామంది అదే చెప్పారు, చిన్న పిల్ల అమ్మాయికి ఇస్తే ఎందుకు, ఏదైనా ఒకసారి ఓడిపోతే ఓటమిని తీసుకోవడం నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ యూత్. ఇవాళ రేపట్లో ఓటమి నీకు అదేదో పిల్ల జమీందారులో ఒక డైలాగ్ ఉంటుంది, గెలుపుదేముందిరా నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది, ఓడిపోతే ప్రపంచం ఏంటో నీకు పరిచయం అవుతుంది. అలా ఓటమిని తీసుకోవడానికి ఆ ధైర్యం కావాలి. చాలామంది కొంత కుళ్ళిపోతే వాళ్ళు ఉంటారు, తట్టుకోలేరు, ఊరుకుమోస్తాను, ఇవన్నీ కూడా ఉంటాయి. లేదు నేను ఓడిపోయింటే వాళ్ళు రాజకీయాలు చేశారు, వీళ్ళు రాజకీయాలు చేశారు. నేను చెప్తున్నాను కదా, నీకు టాలెంట్ ఉంటే ఎప్పుడు ఆపలేడు నేను. ఇది నిజం. అంటే మీరు సింగర్స్తో మాట్లాడాను అని చెప్తున్నారు.
చాలామంది సునీత గారు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ అమ్మాయిని చిన్న పాపలాగే ట్రీట్ చేశారు, వాచలమే చూపించారని చెప్పి మీరు చెప్తున్నారు. బట్ సునీత గారు వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆమె ఒక మాట అన్నారు, పాడుతా తీయగా అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది సింగర్స్ వచ్చారు, వాళ్ళందరూ ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ ప్రోగ్రాం మీద ఇలాంటి అలిగేషన్ వస్తున్నప్పుడు మీరందరూ లాభపడినప్పుడు ఎందుకమ్మా మీరందరూ బయటకు వచ్చి అక్కడ ఉండే పరిస్థితుల గురించి వివరించట్లేదు, ఎందుకు మీరు బయటికి రావట్లేదు అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. నాకు ఎందుకు అది చాలా వ్యాలిడ్ అనిపించింది. చాలా మంచి మాట, చాలా మంచి మాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. బట్ నేను మాట్లాడిన సింగర్స్ని కూడా నేను అదే అడిగా, మీరు చెప్పొచ్చు కదా. అవును, నా క్వశ్చన్ కూడా అదే. మీతో చెప్పిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళు అన్నమాట దీన్ని హైలైట్ చేయాలని అనుకోవట్లేదు మేము, ఓకే, అనవసరంగా దీన్ని పెద్ద చేయాలనుకోవట్లేదు అనేది వాళ్ళు చెప్పిన మాట. బట్ వాళ్ళు కాకపోయినా పార్టిసిపెంట్స్ చెప్పాలి. ఎందుకంటే సింగర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం జడ్జి స్థానాల్లోకి వచ్చిన ఫ్రెండ్స్ నాకంతా కూడా, లైక్ నా తోటి ఆర్జేలే ఇప్పుడు చాలామంది సింగర్స్ ఉన్నారు. అవును. సో అలా పార్టిసిపెంట్స్ చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. అండ్ అంటే ఇప్పుడు పార్టిసిపేషన్ చేయాలంటే మంచిగా మాట్లాడితే మాకు పార్టిసిపేషన్ ఇస్తారు కాబట్టి మనం మంచిగా మాట్లాడదాము అనే కోణం కూడా వస్తుంది. ఇప్పుడు నేను పోటీ పడి నేను మంచిగా చెప్తాను, నేను ఎంత మంచిగా చెప్తే నాకు రేపు ఫ్యూచర్లో ఛాన్స్ ఇస్తారు అనే కోణం కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పినా కూడా ఇలా చూసే క్రమంలో బట్ అన్నీ అక్కర్లేదు. బట్ ఆవిడ చేస్తున్న ఎలిగేషన్కి సంబంధించిన ఒక్క వీడియో, అంటే ఒక ప్రూఫ్, డ్రెస్ తప్పుగా వేసుకోమని అన్నారు ఎక్కడ, ఇదిగో పర్టికులర్ పలానా ఎపిసోడ్లో పలానా టైంలో ఇది చూడండి, ఈ టైంలో జరిగింది. అండ్ తాజాగా జ్ఞాపక వాళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ప్రవీణ గారు ఎవరైతే ప్రవస్తి వేసుకున్న డ్రెస్సులు అయితే ఆ అన్ని ఎపిసోడ్లో అమ్మాయి వేసుకున్న డ్రెస్సులన్నీ కూడా క్లియర్గా చూపించారు, ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ సార్, అంటే అలిగేషన్ చేసింది 19 ఏళ్ళ ఒక చిన్న అమ్మాయి. సో తన దగ్గర సాక్ష్యాలు లేవు కదా అని చెప్పేసి మనం అంటే ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడలేము. బట్ నిజంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళ కెరీర్లో వాళ్ళు హైయెస్ట్ పీక్స్ చూసిన వాళ్ళంతా, ఒక చంద్రబోస్ గారు కానీ, ఒక కీరవాణి గారు కానీ, ఒక సునీత గారు కానీ, ఆయా స్థానాల్లో లెజెండరీస్గా ఉన్నారు వాళ్ళందరికీ నిజంగా ఏం అవసరం ఉంటుంది సార్ ఈ అమ్మాయి మీద ఒక గ్రిడ్జ్ పెట్టుకోవడానికి, ఈ అమ్మాయిని కోపంగా చూడడానికి? ఏముండదు. ఇప్పుడు ఒక దాంట్లో కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు, కొంతమంది ఓటమిని గట్టిగా తీసుకుంటారు, కొంతమంది నేను అంటే మనకేమనిపిస్తుందంటే నేను చాలా బాగా పాడాను కదా, మనకి కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు మన వాయిస్ మనకి ముద్దు, మన తల్లిదండ్రులకు కూడా ముద్దే, కానీ నిజం అనేది బయటకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఒకటి జడ్జిసే కాదు, అక్కడ ఓటింగ్ శాతం ఇలాంటివి కూడా ఉండొచ్చేమో. సో మేబీ అందుకే పబ్లిక్ పోల్ కూడా పెట్టడం అనేది వీళ్ళకి ఒక ఇది. రేపు దాన్ని కూడా మార్పు చేశారు, దాన్ని ట్యాంపర్ చేశారని కూడా అనొచ్చు. మీ బిగ్ బాస్ మీద కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్లో ఎవరైనా సరే కంటెస్టెంట్ సింపుల్ మంచి ఎగ్జాంపుల్ గుర్తు చేశారు. బిగ్ బాస్లో ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చిన వాడు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటారు. నాది ఫెయిర్ ఎలిమినేషనే, నేను లేకపోతే నా అంతటి నేనుగా వచ్చేసానో లేకపోతే ఓపెన్గా చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యాన్స్ అయితే అసలు ఒప్పుకోరు. అరే ఎంత బాగా ఆడేవారు, నువ్వెంత బాగా ఆడేవారు అని. వాళ్ళ పేరెంట్స్ అయితే అసలు ఒప్పుకోరు. అరే నా కూతురు ఎంత చక్కగా ఆడితే దాన్ని ఎలిమినేట్ చేస్తారా మీకు అది అని చెప్పి. ఇంకా ఓటింగ్లు చెప్పినా లేదు అదంతా ఓటింగ్లు అంతా అబద్ధం. నాకు తెలిసి బిగ్ బాస్లో ఓటింగ్లో అబద్ధాలు అనేవి లేవు. ఓకే, మనం అది దాన్ని జెన్యున్గా తీసుకోవాలి. సరే ఓటింగు వీళ్ళ పిఆర్లు పెట్టుకొని కొంతమంది బలంగా చేయొచ్చు, అలాంటివి ఏమైనా ఉండొచ్చు తప్ప బిగ్ బాస్కు ఫైనల్గా వచ్చే ఓటింగ్ ఎంత పిఆర్లు పెట్టి ఏం చేసినా ఫైనల్గా జనాల ఒపీనియనే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తుంటే చాలామంది ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్ ముందుగానే ఇది చేసి చెప్తుంటారు, వాళ్ళకి చెప్పిన దానికి తగ్గట్టుగానే అక్కడ ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఓటింగ్లు ఉంటూనే ఉంటాయి. ఏదైనా నీకు టాలెంట్ ఉండి నీకు దమ్ము ఉంటే ఎవడు ఆపలేడు అనేది నిజం. ఇప్పుడు నిజంగా నేను అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాను అనుకోండి, నన్ను ఉండించుకుంటేనే కదా వాళ్ళకి రేటింగు. అవును, అంతే కదా. ఎవడైనా సరే నువ్వు బాగా పెర్ఫామ్ చేస్తున్నా కూడా నేను పక్కకు తోసేసి నా రేటింగ్ నేను ఎందుకు కూర్చుని కొమ్మని ఎవడు నరుక్కుంటాడు. అవును, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. కొంచెం ఇంచుమించుగా ఇటు ఇటు ఉన్నప్పుడు మేబీ అక్కడ ఏదన్నా సరే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, అప్పుడు ఏదైనా పార్షియాలిటీ చూపించవచ్చు. బట్ బాగా గట్టిగా డిఫరెన్స్ ఉందనుకోండి, నేను అనేది అదే ఇలా చిన్న మైనర్ వెంట్రుక వాసుతో ఉన్నప్పుడు ఏదన్నా వాళ్ళు ఏదైనా చూపించవచ్చు. బట్ అప్పుడు మనం ఏం చేయాలి, ఆ వెంట్రుక వాసి డిఫరెన్స్ని ఇంత రేంజ్లోకి తీసుకెళ్ళాలి. ఆ రేంజ్లో క్లియర్ కట్ విన్నర్ నేను అనే రేంజ్లో నువ్వు టాలెంట్ చూపించగలిగిన రోజున ఎప్పుడు నేను ఆపలేడు. అండ్ ప్రవస్తి చేసిన చాలా ఆరోపణలో ఒక సీరియస్ అలిగేషన్ వచ్చేసి, ఎవరైతే సింగర్స్ పెళ్లి ఫంక్షన్స్లో పాటలు పాడుతుంటారో వాళ్ళు నా దృష్టిలో అసలు సింగర్సే కాదు,
వాళ్ళు సంగీతాన్ని అవమానిస్తున్నట్టే అని చెప్పి కీరవాణి గారు మాట్లాడారు. ఆయన నా వైపు చూస్తేనే ఈ మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను పెళ్ళిల్లో పాటలు పాడతానని చెప్పి ఇదివరకే ఆయనకు తెలుసు. నన్నే టార్గెట్ చేసి మాట్లాడారు అని చెప్పి ప్రవస్తి కామెంట్స్ చేస్తుంది. బట్ ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇండియాలో కల్లా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కూడా పెళ్లి ఫంక్షన్లో పాటలు పాడుతున్నారు, షోలు చేస్తున్నారు. అంటే అమ్మాయి మీకు ఎలా అర్థమవుతుంది అమ్మాయి అంటే ఆ మాట ఆయన ఆన్ రికార్డ్ అన్నారా? నేను చూడలేదు బేసికల్లీ. అమ్మాయి అన్నారని చెప్పి అమ్మాయి చెప్తుంది. మేబీ చూడాలి, మనం వీడియో చూడాలి. అంటే మేబీ ఇది కూడా ఉండొచ్చు. మీరు గెస్ట్గా వెళ్ళి పాడడం వేరు, లేకపోతే ఇదే మీ హాబీ, ఐ మీన్ ప్రొఫెషన్ చేసుకొని పాడడం కూడా వేరు. ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి. పెళ్లిలో ఆయన చెప్పింది ఏంటంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం అని మాత్రం చెప్పారు ఆయన. మేబీ అంటే కీరవాణి గారు బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. ఆయన కెరీర్కి ఏమి డోకా లేదు. అండ్ అలాగే పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు, సునీత్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ కెరీర్స్కి ఏమి డోకా లేదు. శ్రేయా ఘోషల్ లేకపోతే చిత్ర గారు, వాళ్ళ కెరీర్కి ఏంటి, అందరికీ ఛాన్సులు రావు. సరే, కొంతమంది ఛాన్సులు రాక పెళ్ళిళ్ళలో ఉన్నది ఇంట్లో పాడుకుంటుంటారు. సో వాళ్ళని వాళ్ళ అంటే అవకాశము అదృష్టము లేనంత మాత్రాన, ఒకవేళ పెళ్లిలో పాడినంత మాత్రాన వాళ్ళకి ఏదో అవసరం కొద్దీ వాడుతున్నారు. దాన్ని మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ అయితే కీరవాణి గారితో నేను విభేదిస్తాను ఈ విషయంలో. ఆయన చెప్పింది కూడా ఇది అందరికీ వర్తించాలని లేదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని మాత్రమే చెప్పారు ఆయన. బట్ ఈ అమ్మాయి ఏంటంటే దాన్ని సీరియస్గా తీసుకుని అది కూడా ఒక అలిగేషన్గా చెప్పింది అనమాట. అది నాకు కొంచెం అభ్యంతరకరంగానే ఉంది ఆ స్టేట్మెంట్. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయినా ఏదైనా కూడా పెళ్ళిళ్ళలో పాడుకున్నంత మాత్రాన వాళ్ళు గొప్ప సింగర్లు కాలేకపోరు అనేదేం లేదు. సో వాళ్ళకి అదృష్టం కలిసి రావాలి, అవకాశం కరెక్ట్గా రావాలి, అంతే. రెస్ట్ ఈస్ లైక్ మనం జడ్జి చేయలేం. చాలామంది పెళ్ళిళ్ళలో అద్భుతంగా పాడిన వాళ్ళు మట్టిలో మాణిక్యాలంటారు. అంతెందుకు, మేబీ ఇదే కీరవాణి గారు ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇలాగే ఒక అమ్మాయి స్టేజ్ మీద పాడుతుంటే ఇంత అద్భుతంగా పాడిందని ఆయనే ముచ్చటపడి మేబీ ఆయనే సింగర్గా ఛాన్స్ ఇస్తారేమో. పాడినంత మాత్రాన, సో పెళ్లిలో పాడినంత మాత్రాన తక్కువ అని కూడా కాదు నా ఉద్దేశం. అది ఇప్పుడు భరతనాట్యాన్ని మీరు తీసుకెళ్ళి ఏ పబ్బుల్లోనో లేకపోతే ఇలా అందరూ బంధు తాగేసిన చోట అలా చేశారనుకోండి, అది కొంచెం చిన్న చూపు. అండ్ మేబీ ఆయన ఉద్దేశం ఏమైండొచ్చు నేను చెప్పనా, పెళ్ళిళ్ళు అంటే పద్ధతిగా జరిగే పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఒక రకం, అలా కాకుండా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ పార్టీలు ఉంటాయి, సంగీతం అందరూ తాగుతూ ఉంటారు, వాళ్ళు తాగేసి ఇలా. బేసికలీ ఇది సరస్వతి, దీన్ని గౌరవించాల్సిన స్టేజ్లో మనం పెట్టాలి తప్ప దీన్ని మనం కొంచెం తక్కువ స్టేజ్లో పెట్టకూడదు అనే ఉద్దేశంతో కూడా మేబీ ఆయన అనుండొచ్చేమో. పెళ్ళిలో పాడితే తప్పలేదు, బట్ ఆఫ్టర్ పార్టీలో లేకపోతే ఇట్లా అందరూ తాగుబోతులు ఇట్లా చేసినప్పుడు అది కూడా దానికి తగ్గ పాటలు వేరే ఉంటాయి. ఏ త్యాగరాయ కృతులు అలాంటివి పాడితే కొంచెం అవమానకరంగానే ఉంటుంది. అండ్ ఏది అంటే సమయం సందర్భానికి తగ్గట్టుగానే పాట ఉండాలి. అవును, అల్టిమేట్గా మ్యూజిక్ అనేది సరస్వతి అంతే. సో దాన్ని ఖచ్చితంగా ఏ ప్లాట్ఫామ్ అయినా ఎక్కడున్నా సరే దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అట్లా అని కాదు, ఇప్పుడు దాంట్లో ఐటమ్ సాంగ్లు ఉంటాయి, వాటిని మన సరస్వతి అనలేము కదా. సో ఇప్పుడు సపోజ్ అటువంటి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గీతామాధురి గారు ఉన్నారు, ఆవిడ కత్తికి రెండు పక్కల పదం ఉంటుంది, చక్కటి కీర్తనలు పాడతారు, అట్ ద సేమ్ టైం చెంకా చెంకేరి అని చెప్పి కూడా పాడతారు. సో అది సందర్భానికి తగ్గట్టుగా, ఆ ఫారంకి తగ్గట్టుగా మనం పాడితే పర్లేదు. నువ్వు ఇటువంటి చోట త్యాగరాయ కృతులు పాడడం అనేది కూడా అవమానించినట్టే ఉంటుంది. అండ్ ప్రవస్తి చేసిన ఆరోపణలో ఇంకోటి బలమైంది ఏంటంటే, సింగర్స్ అనే కాదు, కంటెస్టెంట్స్ ఎవరైనా సరే అంటే ఇలాంటి షోల్లో ముందుగానే ఎవరు ఎలిమినేట్ అవ్వాలని నిర్ణయించేసి ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తారు అని చెప్పి అమ్మాయి ఒక అలిగేషన్ రైజ్ చేసింది అనమాట. మీకు చాలామంది సింగర్స్తో పరిచయం ఉంది, వాళ్ళందరూ మీకు సన్నిహితులు, స్నేహితులు కూడా. మీకు ఎప్పుడైనా ఇలాంటిది ఎదురైందా? అబ్సల్యూట్లీ నాట్. మీరు యాజ్ ఇట్ ఈస్గా చెప్పిందే చాలామంది బిగ్ బాస్లో కూడా అనుకుంటారు. ముందుగానే డిసైడ్ చేసేస్తారు, చూడు నెక్స్ట్ వీక్ వీడు వెళ్ళిపోతారు, చూడు నెక్స్ట్ వీక్ వాడు వెళ్ళిపోతారు. అబ్సల్యూట్లీ నాట్. ఎప్పుడు ఏమైనా జరగచ్చు. లాస్ట్ మినిట్లో కూడా నిజంగా నీకు అంత టాలెంట్ ఉంది అంటే నిన్ను పంపించేద్దాం అనుకునేవాడు కూడా, ఒరే నేను తప్పు చేస్తున్నాను, ఈవిడ ఉండాల్సిన అమ్మాయి అనుకునే రేంజ్లో కదా మన పెర్ఫార్మెన్స్ ఉండాలి. సో ఖచ్చితంగా కాదు, ఒకవేళ అనుకున్న వాళ్ళ నోర్లు కూడా మూవ్ ఇచ్చే రేంజ్లో ఉండాలి నీ టాలెంటే నీ ఐడెంటిటీ అంతే. అండ్ ఇలాంటి షోల్లో మామూలుగా మనకి స్ట్రీమ్ అయితే వచ్చేసి ఒక ఛానల్
ఒక ఛానల్లో స్ట్రీమ్ అవుతుంటుంది. బట్ వీటికి బ్యాక్ ఎండ్ లైన్ వచ్చేసి ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్ వర్క్ చేస్తూ ఉంటుంది. అవును. ఈ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? అంటే చాలా మందికి ఏంటంటే ఈనాడులో టెలికాస్ట్ అవుతుంది. బట్ ఈ జ్ఞాపిక ఎవరు? వీళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏంటి? ఈ వర్క్ సినారియో అంతా అర్థం కావట్లేదు. అదేముండదు. ఈనాడు వాళ్ళు ఒక స్లాట్ ఇస్తారు, వీళ్ళు కొనుక్కుంటారు. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, దాన్ని వాళ్ళకి ఇస్తారు, ఎపిసోడ్ వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గైడ్ లైన్స్ వీళ్ళ గైడ్ లైన్స్ వీళ్ళే, అంతే. సో వాళ్ళిద్దరు కొలాబరేట్ చేసే ప్రోగ్రామ్ అంతే, ఏదైనా అంతే. ఇప్పుడు జబర్దస్త్ ఉంది, మళ్ళీ వాళ్ళు చేస్తారు, మళ్ళీ కదా. థింక్ సో వాళ్ళు చేస్తారు, రికార్డ్ చేస్తారు, వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు వేసుకుంటారు. సో ఏంటంటే ఒకప్పుడు వాళ్ళే ఛానల్ వాళ్ళే చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అవుట్ సోర్స్ చేయడం అంటారు దీన్ని. సో వాళ్ళు తీసుకుంటారు, స్లాట్ తీసుకుంటారు. సీరియల్ అయితే ఒక 13 ఎపిసోడ్లు ముందుగానే చేసి ఇచ్చేసేయాలి, అలా స్టార్ట్ చేస్తారు. బాగుంది అనుకుంటే ఇంకా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. ఇవే ప్రొడక్షన్ హౌసెస్. సో టీవీ ఛానల్ ప్రొడక్షన్ హౌస్, ఆ ప్రొడక్షన్ హౌస్ నడిపిస్తారు. అదొక హైరార్కీ లాగా అలా అంతే. అండ్ శేఖర్ భాష అంటే మగజాతి ఆణిముత్యం, మగవాళ్ళ మనోభావాలు కాపాడడానికి వచ్చిన వ్యక్తి కాబట్టి ఒక అమ్మాయి అలిగేషన్స్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా, పట్టించుకోకుండా ప్రవస్తి సైడ్ స్టాండ్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు. అలా ఏం లేదు. ఇప్పుడు ఆవిడ చేసిన ఎలిగేషన్స్లో డ్రెస్సులు అలా వేసుకోమన్నారు, ఇలా వేసుకోమన్నారు అనే దాన్ని కూడా నేను పెద్దగా తీసుకోను. ఎందుకంటే చూసిన ఎపిసోడ్స్లో ఎక్కడ కూడా నాకు ఎక్కడ వల్గారిటీ కానీ ఆ ఎక్స్పోజింగ్ కానీ ఏమనిపించలేదు, పద్ధతిగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు ఇది చాలా చిన్న విషయం, ఈ డ్రెస్ కాదమ్మా ఈ డ్రెస్ వేసుకో అని చెప్పి అనడం, లేకపోతే కొంచెం గ్లామరస్గా కనబడాలి కదా, ఇక్కడ దాకా కొంచెం ఇక్కడ దాకా వేసుకోండి. ఇవాళ రేపట్లో చాలామంది ఇక్కడ దాకా వేసుకుంది. బట్ మీకు క్లారిఫికేషన్ అంటే ఇప్పటిదాకా పాడతా తీయగలరు, స్లీవ్లెస్ అనే డ్రెస్ లేదు. రైట్. సో నేను అనేది ఏంటంటే ఒక్కటి, ఎవరైనా నీకు చెప్తే ఇలా చెయ్యి అని చెప్పినా కూడా మనం ఆల్వేస్ మన ఒపీనియన్ కదా, మన ఇష్టం కదా, నేను చెయ్యను నాకు ఇష్టం లేదని చెప్పచ్చు కదా. అవును, అయిపోయింది అక్కడితో నేను వేసుకోను. అది ఎవరన్నా కావచ్చు, ఆ మేకప్ మ్యాన్ చెప్పచ్చు, లేకపోతే ఆ ప్రొడక్షన్ బాయ్ చెప్పచ్చు, ఎవడన్నా చెప్పచ్చు, ఇది కాదు ఇది వేసుకో అని చెప్పచ్చు. అల్టిమేట్లీ యు ఆర్ ద వన్ హూ డిసైడ్స్. అవును కదా. వద్దు నాకు ఇష్టం లేదు అంటే నిన్ను ప్రోగ్రామ్ నుంచి తీసేస్తాం అని చెప్పి తీసేయని. మన క్యారెక్టర్ ఏంటంటే వద్దు అన్నా కూడా వాళ్ళు చేయమన్నప్పుడు బయటకు వచ్చేసేయడమే ఉత్తమం. ఇప్పుడు చాలా చోట్ల ఈ కమిట్మెంట్ అనే పదం మీరు వింటుంటారు. ఒక అమ్మాయి ఎక్కడో ఆడిషన్కి వెళ్తుంది, హీరోయిన్ అవ్వాల కళతోటి, అక్కడ కమిట్మెంట్ అందరికీ తెలిసి వాళ్ళ ఓపెన్ సీక్రెట్ ఇది. అడగగానే సరే, ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేదంటే ముఖం మీద చెప్పేసి నాకు ఇష్టం లేదు అని చెప్పి, అంతేగాని ఇష్టం లేకపోయినా సరే నేను హీరోయిన్ అవ్వాలనే కాంక్షతోటి అక్కడికి వెళ్ళి ఇదంతా చేసి ఫైనల్గా ఒక రోజున బయటకు వచ్చి ఇదిగో చూసారా, వాళ్ళెవ్వరూ నేను ఇది చేయరు. అంటే వాళ్ళు అడుగుతున్నది రైట్ అని నేను సమర్థించను, కానీ నో అనే చెప్పే ఇది నీ దగ్గర ఉంది, ఆ బుద్ధి ఆ హక్కు నీకుంది. సో నో అని చెప్పినా కూడా వాడు నేను బలవంతంగా అయితే చెప్పు తీసుకొట్టు, కేసు పెట్టు, ఇవన్నీ చెయ్యి. ఇలాంటి దరిద్రులు అడిగేవాళ్ళు ఎక్కడ పట్టినా ఉంటారు. ఆ ప్రొడక్షన్ బాయ్ ఉండొచ్చు, లేకపోతే ఒక కెమెరామ్యాన్ ఉండొచ్చు, ఆర్కెస్ట్రాలో ఒకడు ఎవడన్నా ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు ఎక్కడ పట్టినా ఉంటారు ఇవాళ రేపట్లో. సో అడిగితే మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎవరి దగ్గర ఎంత ఉండాలనేది మనం వాళ్ళకి నేర్పించాలి. తెరా అవకాశం మేరారే అని చెప్పి, అలా లేదు అని చెప్పి మనం సరెండర్ అయిపోయి తర్వాత ఏదో రోజు నేను గెలవలేదు అని చెప్పి ఇట్లాంటివి కూడా ఇవ్వడని విషయం కాదు. నేను మామూలుగా చెప్తున్నాను. చాలామంది రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలు ఇలాగే కళతోటి వచ్చి, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ కొలీగ్సో లేకపోతే స్టూడెంట్స్ కాలేజీలో ఉన్నప్పుడు, బా నువ్వు హీరోయిన్లా ఉంటావే, ఆ హీరోయిన్ అసలు మేకప్ లేకుండా నువ్వు ఇంత అందంగా ఉంటావు, నువ్వు హీరోయిన్ అవ్వాల్సిందే అది ఇది అని చెప్పి అవును, ఇన్స్టాగ్రామ్లో నేను ఒక ఫోటో పెడితే ఇంతమంది లైక్లు వస్తున్నాయంటే నేను అవుతా బాబు అవుతా అని వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ హార్డ్ రియాలిటీ కొంతమంది, అందరూ నాకు తెలిసి ఒక 95% ఇలాగే ఉంది దరిద్రం. సో వెళ్ళాడినప్పుడు కమిట్మెంట్ అని అనుకో, ఇంత దరిద్రంగా ఉంటుంది నేను అనుకోలేదు, వచ్చేసింది. ఇంకో చోట దరిద్రం, ఇంకో చోట దరిద్రం, ఇండస్ట్రీ అంతా ఇంతేనమ్మా అనే విషయం ఆవిడికి అర్థమవుతుంది. కొన్ని చోట్ల అడగకుండా మంచిగా మాట్లాడి 2-3 చేసిన తర్వాత మెల్లగా అప్పుడు దూడడం మొదలెడతారు. ఇటువంటి ఏం చూసినా కూడా ఈ దరిద్రం మనం తట్టుకోలేము అనుకొని చెప్పి వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్లి చేసుకొని సంవత్సరాలు చేసి పిల్లలు కానీ శుభ్రంగా ఉంటున్న వాళ్ళు నాకు తెలిసి 10ల సంఖ్యలో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే. సో వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏం చెప్తాం అంటే, మళ్ళీ మనం సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో నువ్వు చెప్పే హక్కు అయితే మనకు ఉంది కదా అని చెప్పి అంటున్నారు. అదే విషయాన్ని సునీత గారు కానీ ప్రవీణ గారు కానీ వాళ్ళ వీడియోలో ప్రస్తావించారు. అమ్మా
నీకు బాడీ షేమింగ్ అని చెప్పి అన్నారు, ఎక్స్పోజింగ్ చేయమని చెప్పి అన్నారు. సునీత గారు అయితే ఈ ఓడి వాడడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నేను నీ తల్లి స్థానంలో ఉన్నాను, చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని పెంచాను నేను ముద్దాడాను నేను అని చెప్పేసి బాగా ఇబ్బంది పడతానని చెప్పారు. సో ఇలాంటి ఒక సినారియో నీకు ఎదురైనప్పుడు నువ్వు అప్పుడే చెప్పాలి కదా అని చెప్పి వాళ్ళిద్దరూ క్వశ్చన్ చేశారు. బట్ ఇక్కడ ఈ అమ్మాయి నేను చెప్పిన ఆ పాట వెల్కమ్ అబ్బాయిలో పడినప్పుడు ఆవిడకి 10 ఏళ్ళు కూడా లేవు. నిజమే ఆవిడ చెప్పింది. ఆ స్టేజ్ నుంచి వాళ్ళు చూసిన అమ్మాయిని. బట్ ఈ అమ్మాయి చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ కాంపిటీషన్లో ఉన్నాను, అప్పటికే నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, మళ్ళీ ఇలా కంప్లైంట్ రైజ్ చేస్తే ఎక్కడ నన్ను ఇంకా ఎక్కువ తొక్కేస్తారో, ఎక్కడ నన్ను ఇంకా దారుణంగా ఎలిమినేట్ చేస్తారో భయపడి నేను అప్పుడు నోరు తెరవలేదు అంటుంది అమ్మాయి. అంటే ఆ అమ్మాయి సిచ్యువేషన్ చెప్పేదానికి వీళ్ళు అడిగేదానికి రెండు మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అప్పుడు నేను ఆ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి చెప్పలేదు అంటుంది, బట్ వీళ్ళేమో అప్పుడే చెప్పొచ్చు కదా అంటున్నారు. అంటే రేపటి రోజున వేరే అమ్మాయికి ఇలాంటి ఒక పరిస్థితి ఇక్కడని కాదు, ఎక్కడైనా ఇండస్ట్రీలో కానీ ఇంకో కార్పొరేట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే, ఇండస్ట్రీ ఒకటే కామన్ కాదు, అన్ని దగ్గరలో ఉంటాయి ఈ పరిస్థితులు. ఒకవేళ ఉంటే ఆ అమ్మాయి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్? బాడీ షేమింగ్ అంటే ఏంటి, నువ్వు లడ్డుగా ఉన్నావు, నువ్వు బొడ్డుగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, ఇటువంటివే కదా, ఇంకేమైనా ఉంటాయి. సో మేబీ మిమ్మల్ని లేకపోతే నన్ను ఎప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు అనే ఉంటారు. బాడీ షేమింగ్కి సరే మీరు వెళ్ళి కేసులు పెట్టి ఆ ఎఫ్ఐఆర్లు వేసుకొని ఇవన్నీ చేసుకొని ఎవడు కూడా చిన్న చిన్న వాటికి ఇచ్చాడు, జస్ట్ ఇగ్నోర్ చేసి మనం వచ్చేస్తాం, ఇంకొకసారి వాళ్ళ ఇది చేయం. బట్ దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి దాన్ని ఇది చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్, ప్రూఫ్స్. సో ఎవరన్నారు, ఎప్పుడన్నారు, దానికి సంబంధించిన సాక్ష్యం ఏదన్నా ఉందా. అలిగేషన్ ఏమో నోటి మాట వేసేయచ్చు. బట్ నేను ఇక్కడ ఇంత మీరు చెప్పిన దాంట్లో మీరు చెప్పినట్టుగా నేను దేంట్లోనే ఏకీభవించను. కానీ ఒకటి, ఎక్కడన్నా సరే పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పాడేవాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది. ఓకే. సో అది మట్టిలో మాణిక్యమే. వాళ్ళకి మేబీ పాడుతా తీయగల ఛాన్స్ రాకపోవచ్చు, లేకపోతే రాకపోవచ్చు, సినిమాలో రాకపోవచ్చు. కానీ మేబీ ఏదో ఆ పెళ్ళికి గెస్ట్గా వెళ్ళిన ఒక పూరి జగన్నాథో లేకపోతే ఒక రాజమౌళి చూసి అరే నా పాటకి పర్ఫెక్ట్ ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి అని చెప్పి తీసుకోవచ్చు కదా. అంతెందుకండి, ఇవన్నీ పక్కన పెట్టండి. నేను మగజాతి ఇది అని అంటున్నారు కదా. ఇప్పుడు ఈ ఎక్స్పోజింగ్ చేస్తేనే అయ్యేటప్పుడు మగవాళ్ళు ఇండియన్ ఐడల్స్ అవ్వట్లేదా, మగవాళ్ళు దీంట్లో విన్నర్స్ అవ్వట్లేదా? మగవాడు ఏం ఎక్స్పోజింగ్ చేసుకొని ఇది చేసుకుంటున్నాడు, టాలెంటే కదా. శేఖర్ భాష గారు మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసి సింపుల్. ఇప్పుడు మగవాడిని ఏమైనా షర్ట్ ఇప్పేసి పాడమంటున్నారా? లేదు. లేకపోతే ఇక్కడ దాకా వేసుకొని స్లీవ్లెస్ చూపించమంటున్నారా? లేకపోతే ఇట్లా అనుకుంటూ కండలు చూపించుకుంటూ పాడమంటున్నారా? ఏం లేదు కదా. మగవాడు ఏ ఎక్స్పోజింగ్ లేకుండా వచ్చి టైటిల్స్ కూడా గెలుస్తున్న దీంట్లో ఇదేమిటి? అంతే కదా. సింపుల్. వాడికి ఏ రకమైన అందాలు ఉండవు ఆరబోయడానికి, అయినా కూడా గెలుస్తున్నాడు కదా. టాలెంట్ ఉంటే ఆడ మగ తేడా లేదు, అంతే. ఎక్స్పోజింగ్ ఏమీ అవసరం లేదని దానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. మగాడు గెలుస్తున్నాడు టైటిల్స్ అంటే. అండ్ ఈ టాపిక్ కాస్త పక్కన పెడితే, అంటే దీనికి సంబంధం ఉన్న విషయం ఒకటి అడుగుతాను. మీకు చాలామంది సింగర్స్ తెలుసు, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. సింగింగ్ని కెరీర్గా ఎంచుకున్న వాళ్ళు ఎవ్వరు ఈ రోజు వరకు, అంటే టాప్ రేంజ్లో ఉన్న ఆ నలుగురు ముగ్గురు తప్పించేసి ఎవ్వరూ కూడా కెరీర్లో సూపర్గా సెటిల్ అవ్వలేదు. సెటిల్ మీన్స్ నా ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్గా. అయ్యో బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారండి మీరు. ఏమనుకుంటారు బ్రహ్మాండంగా అంటే? సెటిల్మెంట్ అంటే సరే వాడు ₹1,00,00,000 సంపాదిస్తారంటే 100 కోట్లు సంపాదించలేదండి అంటారు మీరు. సరే వాడు 100 కోట్లు సంపాదించంటే 1000 కోట్లు సంపాదించలేదు. సెటిల్మెంట్ అనేది మన జస్ట్ స్టేటస్. నేను సంపాదించే చిరుద్యోగిని ఎంతో నేను సంపాదించుకున్న దాంట్లో నేను తృప్తిగా ఉన్నాను, ఐఎమ్ సెటిల్. అంటే ఐ మీన్ బయట షోలు చేసి సంపాదించడం వేరు, సినిమాల్లో పాట పాడినప్పుడు వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్స్ చాలా తక్కువ ఉంటున్నాయి అని చెప్పి ఒక వాదన అయితే ఉంది. అసలు రెమ్యునరేషన్ అక్కర్లేదు కూడా నేను చెప్తా. ఓకే. ఇది నీ ఐడి, నీ బ్రాండ్. ఇది సినిమాలో నువ్వు ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారి సినిమాలో ఒక పాట పాడావు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నీకు బయట మార్కెట్. అంటే ఏంటి, నెక్స్ట్ సినిమాకి పిలుస్తారని కాదు, అమెరికాకి ఛాన్సెస్ వస్తాయి, ఓకే, డబ్బులు వస్తాయి. ఓకే. ఇక్కడ వచ్చేది ఆయన నాకు ₹1,00,000 ఇచ్చాడా 2 లక్షలు ఇచ్చాడా అని పక్కన పెట్టేయండి, జస్ట్ ఆయన ఎంతైనా ఇవ్వండి. ఇప్పుడు బిగ్ బాస్లో మీరు నన్ను పిలిచినప్పుడు నాకు వాళ్ళు ₹1,00,000 ఇచ్చారా 2 లక్షలు ఇచ్చారా నేను చూడండి, దట్స్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. దానివల్ల నాకు ఫ్యూచర్లో వేరే ఆపర్చునిటీస్ రావచ్చు, పేరు రావచ్చు. వాళ్ళు ఎంత ఇస్తారనేది కంప్లీట్ ఇమెటీరియల్. సింగర్స్ సంపాదించేదంతా అస్సలు డైరెక్ట్గా సినిమా పాటలతో సింగర్లు సంపాదిస్తారనుకుంటే భ్రమలో ఉన్నారు మీరు. ఓకే. అంతా ఈవెంట్స్లోనే వస్తాయి వాళ్ళకి, మ్యాక్సిమం ఈవెంట్స్లోనే వస్తాయి. అంటే వాళ్ళ రేంజ్ని బట్టి ఒక్కో ఈవెంట్కి ఎంత రావచ్చు సార్ సుమారు? అవన్నీ మనం చెప్పకూడదు, బట్ లక్షల్లోనే ఉంటాయి. లక్షల్లోనే. అదే
అది సింగర్ పాపులారిటీని బట్టి పెరుగుతూ పోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ విషయానికి మళ్ళీ వస్తే మనకి సునీత గారు ఒక మాట చెప్పారు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైనా కాంపిటీషన్‌కి వస్తుంటే మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యిరండి. ఎందుకంటే ఇక్కడ జడ్జిల స్థానంలో కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని పొగడతారు. అలాగే మీ తప్పుల్ని సరిచేస్తారు. మీకు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. వాటన్నిటికీ రెడీ అయ్యి ఉంటేనే మీరు సింగింగ్ కాంపిటీషన్‌కి రండి. లేకుంటే రావద్దు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ ఈ మొత్తం వ్యవహారం వల్ల ఇలాంటి సింగింగ్ కాంపిటీషన్ షోలు ఏమైనా దెబ్బతినే ఛాన్స్ ఉంటదా? నాకు తెలిసి అంత ఉండదండి. ఓకే. సో ఖచ్చితంగా నేను కూడా చూస్తున్నది ఇంకొక మాట కూడా చెప్తాను. జస్ట్ ఒక వాయిస్ కోసం మాత్రమే ఇక్కడ జరుగుతున్న ఇది ఎంత బాగా పాడతారు అనేది విషయం. ఇటువంటివి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది కూడా నా కోరిక. సరే జస్ట్ ఆల్రెడీ వచ్చేసిన పాటల్ని వీళ్ళు పాడుతున్నారు. సో మనం సీడీలో విన్నా లేకపోతే ఇక్కడ విన్నా కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఆ పాటని ఏది సపోజ్ సార్ వస్తారు అనే పాటని ఆవిడ పాడింది, ఈవిడ ఎట్లా పాడింది, ఆవిడ ఎలా పాడింది, ఈవిడ ఇలా పాడింది, ఏదో చిన్న డిఫరెన్స్ అంతే. కానీ నేను అనేది ఏంటంటే కొత్త రకమైన పాటలు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లే కొత్త పాటలు ఎలా అంటే వాళ్ళే బాండి కట్టి వాళ్ళే లిరిక్ రాసి అక్కడే వాళ్ళు ఒక టీం పెట్టుకొని ఆర్కెస్ట్రా పెట్టుకొని ఒక బ్యాండ్ లాగా పెర్ఫామ్ చేసి ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో ఆల్రెడీ ఎస్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ కూడా సింగర్లకి కొదవలేదండి. ఓకే. వందల వేల మంది సింగర్లు ఉన్నారు. ఆడవాళ్ళలో ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. మగాళ్ళ కన్నా సింగర్లు ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉన్నారు. సో ఈ కాంపిటీషన్ మీరు నిలబడాలి అంటే మీ అంతటికి మీరుగా సొంతంగా కంపోజ్ చేయడం, సొంతంగా పాటలు క్రియేట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్స్లో పెడితే ఒక్కటి క్లిక్ అయితే చాలు కదా. బుల్లెట్ బండి ఎవరు చేశారండి? కీరవాణి గారు చేశారా లేకపోతే ఏఆర్ రెహమాన్ చేశారా? ఎంత హిట్ అయింది. అవును. సో మన మంగ్లీ గారు చేసే పాటలు కావచ్చు, ఇవన్నీ కూడా రేలారే రేలారే ఇటువంటి ఎన్నో పాటలు జానపదాలు కావచ్చు మీరు సొంతంగా కంపోజ్ చేయండి. ఆపేది ఎవడు మిమ్మల్ని? ఎవ్వడు ఆపడు. అది అసలు టాలెంట్ అంటే. వచ్చిన పాటని తూచా తప్పకుండా శృతిలో పాడావా, ఇక్కడ ఒక స్వరం మారిందా, దట్ ఈస్ సంథింగ్. సరే ఇది పాడుతా తీయగా దానికి ఉద్దేశించిన ప్రోగ్రామే కాబట్టి మీరు అంతవరకు నేను సింగర్గా మాత్రమే అనుకుంటే మాత్రం ఇవే పాడుకుంటూ మాకు అవకాశాలు వస్తాయి అనుకుంటే పొరపాటు. మీరు యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు ఉంది, ఇన్స్టాగ్రామ్స్ అనేవి ఉన్నాయి, మీ సొంతంగా పాడి దాన్ని పెట్టండి. ఈ మధ్యకాలంలో అమ్మత్త పాతియే ఆ పత్తి తేనా అని ఒకటి వచ్చింది. దానికి మొన్న ఎవరో రాశారు ఎలక్షన్లో ఈ పాటలు ఎట్లా పాడతారు విన్నారా? వెనకాల అన్నయ్య ఫోటో కూడా పెట్టుకున్నారు. అన్నయ్య పార్టీకి నే ఓటు వేస్తున్నా, ఆ పార్టీలో నే చేరిపోతున్నా, అన్నయ్య పార్టీదే నే జెండా మోస్తున్నా, ఆ పార్టీలో నేను ఇంకా ఉండిపోతా పడుతున్నాడు. అవునవును. సో టాలెంట్కి హద్దు లేదండి. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో మీ క్రియేటివిటీ చూపించుకోవడానికి పాడుతా తీగ ప్లాట్ఫామ్ ఒక్కటే కాదు, బోల్డ్ ఉన్నాయి. వాళ్ళని వెళ్ళి నిందించాల్సిన పని లేదు. అది మీకు టాలెంట్ ఉంటే మీ యూట్యూబ్లో మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఇప్పుడు కాంట్రవర్సీ పుణ్యమా అని మీరు చాలామందికి తెలిసిపోయారు. ఇప్పుడు చాలామందికి ప్రవస్తే అంటే తెలియని వాళ్ళకి కూడా ఇవాళ ప్రవస్తే అంటే తెలుసు. అట్లీస్ట్ ఇది కూడా మీకు మంచిగా జరిగింది అనుకుందాం. మీకు ఇప్పుడు ఫాలోయింగ్ పెరుగుతుంది, మీరు ఎవరు అనేది చూస్తారు. ఇప్పుడు మీరు పెట్టండి మీ టాలెంట్ ఒకటి చేసి పెట్టండి, ఒక మంచి పాట పెట్టండి. ఓకే. అంటే ఈ విషయంలో నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయి. ఫైనల్గా 2 క్వశ్చన్స్ అవి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా కెమెరా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి తనకి ఎదురైన అనుభవాలు ఇవి అని, సో ఇలా ఓపెన్ అయిన తరువాత ఈ అమ్మాయికి ఒక ఇండస్ట్రీ నుంచి కానీ లేదంటే ఒక షోల నుంచి కానీ ఎలాంటి అవకాశాలు వస్తాయి? తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. అదే దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే నేను మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ అమ్మాయి అనవసరంగా పాడు చేసుకుంటుంది ఈ టైంలో. ఇప్పుడు రేపు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఇటువంటి కంప్లైంట్ చేసే మెంటాలిటీ ఉంటే అపార్థాలు చేసుకొని కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు రిస్క్ అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, ఛాన్స్ ఎక్కువ తీసుకోరు. మేమే అంతంత మాత్రంగా కష్టపడుతుంటే చాకిరీ అనేవాడు కూడా పాడినట్టుంది ఆవిడ. మీరు గమనించారు. చాకిరీ అంటే ఇష్టంగా చేసే పని అండి. మీరు దాన్ని ఏదో మా ఇంట్లో అంట్లు తోము, మా ఇంట్లో బట్టలు ఉతుకు అని చెప్పినట్టుగా భావించడం కాదు. సో చాకిరీ అంటే మీరు సంగీతం కోసం పెట్టి
ఇప్పుడు ఒక పాట కంపోజిషన్ పొద్దున్నుంచి అక్కడ సాయంత్రం దాకా అక్కడ కూర్చొని ఆ పాట కోరస్లు కానీ లేకపోతే వాయిస్లు ఇస్తున్నప్పుడు మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు ఆ సంగీతాన్ని. ఆ ఎంజాయ్మెంట్ మీరు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ ఇది డెవలప్ అవుతుంది. దాన్ని చాకరీ అని ఆయన వాడుంటారు, దాన్ని కూడా మీరు వేరే రకంగా అర్థం చేస్తారు. మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏముంది? కీరవాణి గారి విషయంలోనే అమ్మాయి అవార్డు వాడింది అనమాట. ఫస్ట్ వచ్చిన వారికి ఒక 1 lakh రూపీస్, సెకండ్ వచ్చిన వారికి ఇలా 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 ప్రైజ్ మనీ ఇస్తాను అని చెప్పి కీరవాణి గారు చెప్తూ 5th పొజిషన్లో వచ్చిన వారికి రోజు నాతో పాటు ఆర్కెస్ట్రా అంటే నాతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్కి వచ్చేవాళ్ళు కొంతమంది చాకరీ చేస్తుంటారు, వాళ్ళ దాంట్లో చేర్చుకుంటాను అని చెప్పారు. బట్ మీరు అన్నట్టు ఏంటంటే చాకరీ మీన్స్ ఏంటంటే ఆ వృత్తి, ఆ సంగీతం మనకి ఇష్టమైనప్పుడు దానికోసం రోజంతా పడే శ్రమ కూడా చాకరీ. అంతే. ఇప్పుడు మనం షూటింగ్స్కి వెళ్తుంటాం సార్, చాకరీ అంటే ఆయన ఇంట్లో ఏం అంటూ తోచట్లేదు కదా ఆయన. అది మనం షూటింగ్స్కి వెళ్తుంటాము, పెద్ద పెద్ద కొండల మీద షాట్ పెడతారు, కెమెరామ్యాన్లు ఆ పెద్ద పెద్ద కెమెరాలు వేసుకొని ఆ స్టాండ్స్ పట్టుకొని ఆనందంగా ఎక్కుతుంటారు వాళ్ళు. అది వాళ్ళకి చాకరీ చేస్తున్నట్టు కదా, ఆ ఫీల్ని ఆ ఆర్ట్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. మేబీ మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అంత పెద్ద అయిన చాకరీ అనే ఓడు వాడాడంటే. ఇటువరకు అంటే ఒకప్పుడు గురుకులంస్లో ఎలా ఉంటుంది, ఇప్పుడంటే స్కూళ్ళు ఈ చదువులు వచ్చేసినాయి. గురువు దగ్గర విద్య నేర్చుకోవాలనుకుంటే ఆయనకి ఎంత సేవలు చేసి ఎంత ఇది చేస్తారు, నిజంగానే చేస్తారు వాళ్ళు. ఆయన గురువుగారి బట్టలు ఉతుకుతారు, గురుగారి ఇంట్లో వంటలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు పిల్లలు. అది నిజంగా అది కూడా తప్పు కాదు, ఎందుకంటే ఒక గురుస్థానంలో ఆయన మనకు నేర్పిస్తున్నప్పుడు ఆయన కోసం మనం చేయడం తప్పు కాదు. నేను సంగీతం లేకపోతే నేను విలువిద్య నేర్చుకోవడానికి వచ్చాను, అది మాత్రం నేర్చుకుంటానని చెప్పి పాండవులు లేకపోతే కౌరులు ద్రోణాచార్య దగ్గరికి వచ్చినప్పుడు అన్ని గురువు అంటే అంత భక్తి, దాంతో సేవలు చేస్తారు దాంట్లో. కానీ ఇక్కడ ఆయన ఉద్దేశించింది కూడా అది కూడా కాదు, కేవలం సంగీత చాకరీ మాత్రమే, అంతే. అండ్ ఫైనల్గా నా క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మీకు చాలామంది సింగర్స్ తెలుసు కాబట్టి ఆ సింగింగ్ వరల్డ్లో మీకు ఇప్పుడు మన తెలుగులో ఉన్న ఈ సింగర్స్ అందరూ ఎక్కువ మంది ఇప్పుడు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారా, లేకుంటే ఈ పాడుతా తీగ షోలో ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో? మీకు ఇన్నర్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పండి. నేను కనీసం ఒక 6 మందితో మాట్లాడుంటాను ఇవాళ. ఓకే. ఎవ్వరు కూడా ఆ అమ్మాయిని తప్పు పట్టట్లేదు, కానీ ఒకటే మాట అన్నారు, చిన్నపిల్ల ఏం చేస్తుందో తెలియట్లేదు, తెలియకుండా చేసుకుంటుంది, అనవసరంగా కెరీర్ నాశనం చేసుకుంటుంది. ఎవ్వరికి అటువంటి ఉద్దేశాలు లేవు. అమ్మాయి ఎందుకు అలా అనుకుంటుంది, మాకు ఓడిపోయినంత మాత్రాన ఇంత నిందలేయాల్సిన పని కూడా లేదు. ఓటమిని స్పోర్టివ్గా తీసుకోవడం నేర్చుకోవాలి అనేది మాత్రమే నేను విన్నా, అంతే. అందరూ ఇప్పుడు సునీత గారు కానీ ప్రవీణ గారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ వీడియోలో అమ్మాయిని ఏం అనట్లేదు, తల్లి నువ్వు చిన్నపిల్లవి, ఈ విధంగా నువ్వు తీసుకోలేకపోతున్నావు ఓటమిని, కొంచెం మైండ్ సెట్ మార్చుకో అమ్మా, ఓటమి గెలుపు అనేది సహజంగా ఉంటుంది, అది మన స్కిల్ ప్రకారం నిర్ణయించబడుద్ది అని చెప్పి చెప్తున్నారు. అంతే అబ్సల్యూట్ ట్రూ. సో అందరూ ఇదే చెప్పారు, నాకు తెలిసి వేరే సెకండ్ ఒపీనియన్ ఏం లేదు. బట్ కొంతమంది కాలర్స్ వీళ్ళందరూ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయిలే ఇండస్ట్రీలో ఇంకా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. కానీ నేనైతే ఒక్క మాటతో మాత్రమే విభేదిస్తున్నాను. ఇంత ఈవిడ చెప్పిన దాంట్లో ఒకవేళ ఆన్ రికార్డు ఉంటే మాత్రం పెళ్ళిళ్ళలో పాడే వాళ్ళలో కూడా మంచి సింగర్స్ ఉంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ పాడినంత మాత్రాన వాళ్ళని మనం తక్కువ చేయలేము, ఇది ఒక్కటే నేను విభేదిస్తున్నాను, మిగతా అంతా. ఫైనల్గా క్వశ్చన్ సార్, ఒకవేళ బాలు గారు కానీ ఉండుంటే ఈరోజు ఇలాంటి ఒక షో మీద సార్, బాలు గారు మాట చెప్పారు కాబట్టి ఒక మాట చెప్తారు. బాలు గారు ఎన్నిసార్లు ఆయన లావుగా ఉన్నాను, నేను పట్టలేకపోయాను ఎన్ని జోకులు వేసుకుంటారు. బాడీ షేమింగే కదా అది కూడా. అవును. మనం దాన్ని స్పోర్టివ్గా తీసుకోవడం, మన మీద మనం జోకులు వేసుకోవడం కావచ్చు, లేకపోతే ఆయన ఒకవేళ ఏంటి ఇంత లావుగా ఉన్నావు అని చెప్పి ఆయన అన్నవాళ్ళు కూడా ఉండుంటారు. 6 ప్యాక్ అనుకుంటున్నావు నువ్వు, ఫ్యామిలీ ప్యాక్, ఇలాంటివి ఎన్నో స్పోర్టివ్గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రతి దాన్ని కూడా ఈకల్ పీకి, కోడిగుడ్డికి ఈకల్ పీకి మనం చూస్తే ప్రతి దాంట్లో కూడా మనకి తప్పులు కనబడతాయి. అది అంటే ఎందుకు అడిగానంటే, ఈ ఇష్యూ వచ్చిన తర్వాత చాలామంది బాలు గారి అభిమానులు వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే పాడుతా తీగ అనేది కొన్ని కుటుంబాల్లో అయితే అదొక షో కాదు, ఒక దైవ ప్రార్థన లాగా అలాగే చూసి ఈ రోజుకి అలా ఉంది పాడుతా తీగ అనేది. ఖచ్చితంగా అదొక చరిత్ర, దాని మీద అలాంటి అలిగేషన్ రావడం చాలా మంది. అదే నేను మొన్న అదే చెప్తున్నా, పాడుతా తీగ అంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ చెయ్యి ఇలాంటి మాట్లాడుతున్నారు. పాడుతా తీగ అంటే ఇది తీగ, ఇది తీగ, ఇవి తీగ కాదమ్మా, పాడుతా తీగ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శేఖర్ భాష గారు, మంచి విషయం మీద మంచి వివరణ ఇచ్చారు, థ్యాంక్ యూ.